కిర్రాకు కిర్రాకు రాకు రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే. సరిగ్గా బస్సులు టైంకి కూడా రావు. దీని బదులు ఆర్టీసీ నమ్ముకుంటే పోయి ప్రైవేట్ బస్సులు నమ్ముకుంటే ఎప్పుడు ఇంతే. హలో మాస్టర్, బంజారాస్ రోడ్ నెంబర్ 10 ఎక్కడా? ఏంటి బంజారాస్ రోడ్ నెంబర్ 10 ఎక్కడా అడిగా. 9 పక్కన. సరేగాని అమీర్పేట వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి? ఎక్కడికి వెళ్ళాలి? అమీర్పేట వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి? అమీర్పేట వెళ్ళే బస్సు ఎక్కు. హలో, ఇటు ₹1,00,00,000 రాగానే ఇచ్చేస్తా. అవునా? ఎవరికైనా ₹1,00,00,000? ₹1,00,00,000? సరే సరే సరే, వస్తా. ఎవరికైనా ఇచ్చేస్తారా? ఎక్కడ అసలు ₹1,00,00,000 ఇచ్చేస్తున్నారు ఫ్రీగా? ₹1,00,00,000 కావాలా? అవునవును. నీకు ₹1,00,00,000 కావాలా? అవును. ఎక్కడ? అన్నపూర్ణ స్టూడియోలో కోటేశ్వర ప్రోగ్రామ్ అవుతుంది. వెళ్తే ₹1,00,00,000 ఇచ్చే తెల్లాడు. మాకు వచ్చి అటకారం. సరే, ఎంతగా ఏం చేస్తుంటావు? ఖాళీగా ఉన్నప్పుడు బస్ స్టాండ్ వచ్చి నించుంటా. ఓహో, నువ్వేం చేస్తున్నావు? ఎవడైనా ఖాళీగా ఉంటాడు, పక్క వచ్చి నించుంటానులే. ఏ ఊరు తమరది? విజయవాడ. ఓహో, నీది? బెజవాడ అని. ఎందుకు విజయవాడలో ఎక్కడ? కొత్తపేట. నీది ఎక్కడో? పాతపేట. సరేలే, కొత్తపేటలో ఎక్కడ ఉంటావు? కొత్తపేటలో పాండరంగ గుడి తెలుసా? తెలుసు. పాండరంగ గుడి. ఆ గుడి ముందు నుంచి అలా వెనకని మళ్ళీ గుడి ముందుకు వచ్చి దాన్ని ఎదురుగా ఇల్లే. ఏట గుడి ముందు ఎదురు? గుడి ఆపోజిట్ ఇల్లు. మీ నాన్నగారి పేరు? దేవానంద్. మీ తమ్ముడి పేరు రోహన్ కాదు? అవును. మీ తాత పేరు బొజ్జల తాతయ్య అని? అవును. రే సుధీర్, నేనురా. నిండ్రా అంటే నువ్వేనా పెద్ద మోడీవా లేదంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియడానికి? అరే నీ క్లాస్మేట్ రా, చిన్నప్పుడు ఇద్దరు ఒకే బెంచ్ లో కూర్చునే వాళ్ళం. గుర్తురాట్లేదు భయ్యా. రే ఒకే కంచం రా. గుర్తురాట్లా. బయటకి ఎలా చెప్పాలి? అరే మన ఊర్లో వర్షాకాలం వర్షం వచ్చే గుర్తునే? రాంప్రసాద్ నువ్వా? సుధీర్, అబ్బా చాలా రోజులందరూ కలిసి నిన్ను. ఎన్ని రోజులైందిరా? అబ్బా ఎన్నాళ్ళందరూ కలిసి. చిన్నప్పుడు ఎంత ఉన్నావు, ఇప్పుడు ఎంత అయిపోయిట్రా? బాగుంటే తాగాను. అబ్బా అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉన్నావు. నేను హాలిస్ తాగే ఉండలే. సరిగిందారా, చాలా కలిసి ఇల్లు టీ తోతుందారా? వద్దురా టీ. ఏరా? నా మందవాడి దగ్గర టీ మానేశాను. సరే బార్కెళ్ళా? బార్కి వెళ్దాం. పక్కనే ఉంది బారు. పక్కనే వెనకాల ఉందా? ఇదే బార్ కదా, మర్చిపోయాను. అరే వెయిటర్. బాబు వెయిటర్. అన్ని బానే ఉన్నా రే. ఏట్రా వెయిటర్ అంటే నువ్వు వచ్చా? నువ్వు పిలిచావు అందుకే వచ్చా. నేను వెయిట్ చేసి వెయిటర్ ని. ఆహా, డ్రైవింగ్ చేసేవాడిని ఏమంటారు? డ్రైవరు. టీచింగ్ చేసేవాడిని? టీచరు. వెయిట్ చేసేవాడిని? వెయిట్. మన బార్లు ఏమున్నాయి? మన బారా? అదే బార్లు ఏమున్నాయి? కుర్చీలు ఉన్నాయి, టేబుల్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఏం కావాలి? నువ్వు చెప్పరా నీకు ఏం కావాలో నేను చూసుకుంటా. నాకౌట్ బీర్. నాకౌట్ మరి బీర్. ఈడికి ఏంటి ఈడికి? మరి నాకోటి అన్నాక మరి ఈడు ఏం తాగుతాడని? నేను అన్నది నాకౌట్ బీర్, నాకౌట్ బీర్ కాదు. మరి అలా చెప్పాలి. సర్లే. ఏం కావాలి? చిలిబీర్ కొడతా. చిలిబీర్ కొడతా. తాగలే వద్దు. నువ్వు తేవా బాబు, నేను తాగుతా. నీకు తెలుసా? ఎడుతో తర్వాతే. ఇదిగో. అదేంటి అందులో బీర్ లేదు? మరి చిల్లు పడిన తర్వాత ఏముంటదిరా? అరే చిల్లిబీర్ అంటే చిల్లిబీర్ కాదురా నేను అడిగింది. ఐస్ ఐస్ గడ్డలా ఉండాలి. ఐస్ గడ్డలా అలాంటి పెట్టుకోవడానికి. ఎక్కడ? నోట్లో. వద్దులే గాని మామూలు బీర్ ఒకటి తేరా బాబు. యాక్సిడెంట్ అయిపోయింది వెళ్తాను. చాలా ఎక్కువ చేస్తున్నారు. టిప్లు ఇస్తున్నాం కదా బలిసేసి బాగా. ఎప్పుడు వచ్చారా? రావడం మొదటిసారి. ఎవడికిచ్చు? సర్లే గాని చికెన్ ఉందా? వద్దు. మటన్ ఉందా? వద్దు, మటన్ అరగదరా. ఆ ఫిష్ చెప్పు. ఫిష్ కూర్చుకుంటారా? ప్రాన్స్ వద్దు, ఫ్రాన్స్ ఎలర్జీ వస్తుంది. డైరెక్ట్ ఫుడ్ ఐటమ్స్ కదా. బిర్యానీ. బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ వద్దు, నాకు డైజెషన్ అవుతుంది. ఓ పని చేయి, నీకు స్టఫ్లు గిఫ్లు బిర్యానీ చెప్పొద్దు బాబు. మనం ఇప్పుడు మందు ఆర్డర్ చేసినప్పుడు ఫ్రీ స్టఫ్ ఇస్తారు మనకి. పల్లీలు ఇస్తాం. 10 ప్లేట్లు తీసుకుంటారా. చట్నీగా తినడానికి? తినడానికి గానీ నువ్వు వెళ్ళి తీసుకుంటారా. అబ్బో మనిషికి వచ్చినట్టు వస్తుంది. ఏంటిది? పాపం. మా ఆవిడ బంగారం రా బావా. మా ఆవిడ మామూలు కాదురా, డైమండ్. మా ఆవిడ డైమండ్. మీ ఆవిడ డైమండ్? అవును. మా ఆవిడ బంగారం. సూపర్ రా. అదే కాదు. మా ఆవిడ ఫోన్ చేస్తా. హలో చెప్పమ్మా. నేనా చిన్న పని మీద వచ్చానమ్మా. నా చిన్ననాటి ఫ్రెండ్ సుడిగాలి సుధీర్ తెలుసు కదా, కామెడీ లేకుండా స్కిట్ చేస్తుంటాడు. వాడికి వెళ్ళడానికి వచ్చానమ్మా. ఓకేనమ్మా? లవ్ యూ. మా ఆవిడ
ఏయ్ ఏంట్రా నా ముందు తాగేస్తున్నావు? స్ట్రాంగ్ ఉంది లేదు చూస్తున్నాను. స్ట్రాంగ్ ఉందా? నేను తాగినప్పుడైతే ఉంది, ఇప్పుడైతే లేదు. నీళ్లు పోసుకుని కొంచెం. సరే నీ ఫోన్ ది. హలో బంగారు తల్లి చెప్పమ్మా. ఏ లేదురా వచ్చేస్తాను, డిన్నర్కి ఇంటికి వచ్చేస్తాను. ఏ చిన్న పార్టీ, అది మన రాంప్రసాద్ ఉన్నాడు కదా, సుడిగాలి టీంకి రాస్తాడు కామెడీ లేకుండా, మిషన్ ఆపరేటర్. వాడు కనపడితే వాడని చిన్న పార్టీకి వచ్చాను. ఏ లేదు తల్లి, ఐ లవ్ యూ బంగారం, వచ్చేస్తాను. యా బాయ్. సరే కానీ రా, ఏడు పెళ్లి చేసుకున్నావు, సొంత ఇల్లేనా? సొంత ఇల్లేరా? ఎంత తెలీదు. నీకు తెలియపోవడం ఏంటి? మా ఓనర్ కొంటే నాగలు తెలుస్తుంది. అంటే ఉంటుంది అద్దీంట్లోనా? అవును. సొంత ఇల్లు మీ ఓనర్దా? అవును. ఓహో, నువ్వేమైనా సొంత ఇల్లు తీసుకున్నావా? సొంత ఇల్లు నాది కూడా. ఎవరు మీ ఓనర్దా? కాదు, మా అత్తారిది. అత్తారింట్లో ఉంటున్నాను ఎల్లరికం. మొత్తానికి అయితే బంగారు లాంటి ఆవిడ, నాకు వజ్రం లాంటి ఆవిడ దొరికింది. మీ ఆవిడ బాబు, మా ఆవిడ బంగారం, మీ ఆవిడ వజ్రం. పెట్టుగా ఉంటారా? ఏంటి తాకట్టు బంగారాలు వజ్రాలు అంటున్నారు కదా, ఖాళీగా వదిలేడు ఎందుకు? ఏం కావాలరా? ఇటు రా అంటున్నావేటి? రాయేమన్నా కావాలని అడుగుతున్నా. అబ్బో, నువ్వు బాగా చేస్తున్నావే. ఏంటది? కామెడీ. నువ్వు రాసిందే కదా దరిద్రుడిగా. నీకేం కావాలరా? ఏడు రా అంటున్నావు. పెగ్గల గురించి చెప్పాను, చూపించలేదు నీకు? 2 పెగ్గులు తీసుకురారా. నన్ను రా అంటున్నాడురా. అదే రా తీసుకొని రారా. అబ్బో, మనిషికి వచ్చిన వస్తుంది. ఏంటది పాపం నీకు రాదా మరి? సరే గాని పెళ్లి అయింది అన్నావు, బండి గాని కారు గాని ఉన్నాయా? ఉన్నారా? ఎక్కడా? తాకట్లు. తాకట్లోనా? ఓహో, నువ్వేమైనా కారు తీసుకున్నావా? తీసుకున్నాను రా. ఎప్పుడు? మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను, మళ్ళీ సాయంత్రం ఇచ్చేయాలి అడిగి. ఏం కావాలి? అనుష్క కావాలరా. ఒక్క నిమిషం. హలో, 5 నిమిషాలు ఉండదా ఇక్కడ బార్లో? 5 నిమిషాలు వస్తుందా? మరి రాదా? ఏంటి అనుష్క 5 నిమిషాలు వస్తుందా? మరి రాదా? అనుష్కని వస్తుంది. ఎలా వచ్చేస్తారా అనుష్క? మా ఇంటి పక్కనే పని మనిషి. కావాలా చెప్పండి, బుక్ చేస్తాను. అవసరం లేదురా బాబు, నువ్వు వెళ్ళి నువ్వు పని చూసుకోరా. మాకు కావాల్సిన. అవునరా, ఆ, వెళ్ళింది కదా, కట్నం ఇచ్చారా? 10 లక్షలు 5 లక్షలే చెప్తానన్నారు, ఇంకో చెప్పలేదు. నీకు పెళ్ళైంది కదా, నీకేం పెట్టారా? పెట్టారా, చాలా పెద్దది పెట్టారు. ఏంటి ఒక్క అదేంటి? లవ్ మ్యారేజ్ కదా, తప్పదు. ఏంటి లవ్ మ్యారేజా? మాడు ఏ 2 ప్రేమిస్తే దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేశారు, అందుకే లవ్ మ్యారేజ్. పెళ్ళైంది, అంతా హ్యాపీగా ఉన్నావు. బ్యాంకులో ఏమైనా ఉన్నాయా? ఉన్నదిరా. ఏంటి? అకౌంట్. ఓహో, నీకేమన్నా బ్యాంక్ లో? నాకు ఉంది. ఏంటిది? ఏటీఎం. హలో, ఏంటి ఏంటి బాధ? ఏంటి ఏంటి దొబ్బేస్తుందండి? చెప్పాను కదా నీకు నేను. చెప్పాక వస్తా అని చెప్పాను. 10 సార్లు ముద్దు ముద్దు అని చెప్పాను. ఎన్నిసార్లు చెప్పలే? ఫోన్ పెట్టు, వస్తాను. నీ దగ్గర రాను, నాకు నచ్చదే వెళ్తాను. ఇప్పుడు అర్థమవుతుంది. చాలు ఇట్రా బిల్లు. బిల్లు కట్టరా? కడతానుగా. నువ్వేగా చాలా కలిసావు, బిల్లు కట్టు. వచ్చి 2 పలకరించా, 2 చిన్న పలకరించారా? ఎవడో బారికి వెళ్దాం, నువ్వే కదా అన్నావు. అవును, నేను మంద ఎక్కడ అలవాటు టీ మానేసాను, బార్కి వెళ్దాం నువ్వు అన్నావు. నువ్వు కట్టాలి. చాలా నువ్వే కలిసి నువ్వే కట్టే. అదేంట్రా ఫ్రెండ్షిప్ ఇంతేనా? నువ్వు కట్టే, నా దగ్గర డబ్బులు లేవు. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, ప్రాణం. ఐ లవ్ యూ. బిల్లు కట్టే. అరే డబ్బులు లేవు అలా ఎవరెవరు కట్టండి బిల్లు ఎక్కడ? అంటే డబ్బులే లేవు. నా దగ్గర డబ్బులు లేవు. ఎవరు అనేది? అది విజయవాడ అండి. విజయవాడ ఎక్కడ? కొత్తపేట. కొత్తపేట? కొత్తపేట అంటే ఎక్కడది? కొత్తపేట అంటే మన శ్రీనివాస్ మాల్ పక్కన వస్తుంది. 1 టౌన్. 1 టౌన్ నెహ్రూ సెంటర్. నెహ్రూ సెంటర్, పాండురంగం గుడి. అరే నేను సీను రా. అదే అండగారు అండొస్తుంది మన ఊర్లో. అరే సీను. అరే సుధీర్. వాడు తెలుసా? వీడెవడు? రాంప్రసాద్ అని చెప్పని. చలికాలం తెలియస్తుంది. చాలా హ్యాపీగా ఉందా? అరే ఎంత ఫ్రెండ్స్ బిల్లు కట్టాను. అరే ఎంత దగ్గరైనా ఎంత తెలిసినా బిల్లు కట్టాలరా. పారిపోతాడు పట్టుకోండి. సరి చేస్తా. సరి చేస్తాను. దాదా కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు బిల్లు కట్టకపోతే ఏం చేస్తారు? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది పిల్లలు? అదే చేస్తా నేను. అంటే ఆ టైప్ కాదు రే, అది వేరే ఇది వేరే. అరే కానీ మనం చిన్నప్పుడు ఎప్పుడో కళ్ళు మూసుకుని అడగను, ఒక్కసారి అడుగుందాం ప్లీజ్. లేదు ప్రస్తుతం నువ్వు చిన్నప్పుడు నువ్వే దొంగ కదా, ఒక్కసారి నా కోసం ఎండింగ్ ఇచ్చేద్దాం. అంటుకుని ఆట ఆడదాం. నువ్వు వెనక్కి తిరిగి లెక్క పెట్టి మేము దాక్కుంటావు, నువ్వు పట్టుకు ఎక్కడ ఉంటావు. ఓకే? అర్థం కాల. అదే నేను అర్థం చెప్తా. ఇప్పుడు 1 2 3. అబ్బా అబ్బా తెలియదట్లు. నాది నెహ్రూ సెంటరే. సరే
ఒక పని చేస్తాం, మీతో కళ్ళు మూసుకుంటాం, ఓకేనా? రే మీ ఇద్దరు మూసుకొని నేను పారిపోతా. రెడీ బాగుంది. అది దొరికేదా? నువ్వు దాక్కో, మేము ఇద్దరం సరే, సరే. నేను పారిపోతా, మీ ఇద్దరు నువ్వు మూసుకొని. ఓకే, ఓకే. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పెచ్చనా కొడుకు ఇలాంటి కొడుకులు ఉంటే మాకు తెలియదా? మన ఫ్రెండ్స్ అందరూ ఇంతేరా? ఈ స్కిట్ ని మళ్ళీ మళ్ళీ చూడాలంటే యూ హావ్ టు సబ్స్క్రైబ్ టు మల్లెమాల టీవీ. శోభనంలో కళ్ళు కాకపోతే దేంతో పని ఉంటుంది అమ్మా. ఇప్పుడు ఇది వస్తే ఎలా మేనేజ్ చేయాలో. ఇదేంటి చేతిలోకి వచ్చేసింది? ఏమైందమ్మా? నన్ను దోచుకున్నారక్క, మెల్లో ఆభరణాలు ఉన్నాయిగా. నేను చెప్పేది ఈ తొక్కల నగల గురించి కాదు. చూడమ్మా, నువ్వు కేవలం మోసపోయావు, కానీ నేను నా కష్టాన్ని వృధా చేసుకున్నానమ్మా. నేను 9 లక్షలు అడిగాను, కానీ ఆ సుబ్బారావు నాకు 9 నెలలు ఇచ్చాడు. జోక్ చెప్పండి సార్, అసలు మీ జోకులు అంటే పడి చచ్చిపోతాను సార్ నేను. ఓ అమ్మా, ఓ నా జోకులంటే పడి తెచ్చిపోయి కూడా ఉన్నారా? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, చెప్తాలేరా? జోకే కదా చెప్తా. చెప్పండి సార్. నీ గడపలు చాలా బాగుంటాయి. బాబా నువ్వు టచ్ చేయగానే కాస్త వోల్టేజ్ పెరిగిపోయి చిన్న ఇబ్బంది కలిగిందంతే. ఇంకా నేను ఫ్యూజ్ కొట్టేయలేదు. కిర్రాకు రాకు రాకు పుట్టించావే